జిల్లా అధికార ప్రతినిధి పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తానని పెన్నుబోయిన చెంచు కిషోర్ తెలిపారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధిగా పెన్నుబోయిన చెంచు కిషోర్ను నియమించిన సందర్భంగా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గజమాలకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చెంచు కిషోర్ మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తన జిల్లా అధికార ప్రతినిధిగా నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇందుకూరుపేట మండలం నుంచి టీడీపీ నాయకులు జిల్లా అధికార ప్రతినిధిగా తన పేరు ప్రతిపాదించిన మండల నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తనను గుర్తించి జిల్లా అధికార ప్రతినిధిగా నియమించారని, ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తానని, జిల్లాలో టీడీపీ పార్టీ కోసం కృషి చేస్తారన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి సలహాలు సూచనలతో ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పికొడతామన్నారు. తనకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణిరెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, ఏకుల పవన్ రెడ్డి, రవీంద్రనాయుడు, ఇందుకూరుపేట టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కూటమి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అల్లా శ్రీనివాసులు గారు వీరు జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం, జిల్లా కమిటీలో కోవూరు నియోజకవర్గం నుంచి అధికార ప్రతినిధిగా మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నా మీద నమ్మకం ఉంచి నాకు జిల్లా అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పచెప్పిన దానికి వారు ఇరువురికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా అధికార ప్రతినిధిగా నా పేరును ఇందుకూరుపేట మండలం నుంచి ప్రతిపాదించేటప్పుడు అందరూ నాయకులు, ముఖ్యంగా దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కావచ్చు, కోడూరు కమలాకర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ఏకుల పవన్ రెడ్డి, అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్, రాష్ట్ర డైరెక్టర్ అయినటువంటి రావిళ్ళ వీరేంద్ర నాయుడు, అదేవిధంగా పిఎల్ రావు అయితేనేమి, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, అదేవిధంగా అనుమత సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పదవికి అర్హులైన వ్యక్తి ఖచ్చితంగా ఇవ్వండి అని మా యొక్క గౌరవ శాసనసభ్యులకి, మా గౌరవ పార్లమెంటు సభ్యులకి అందరూ కూడా తెలియజేసిన దానివల్ల ఏకగ్రీవంగా నాకు ఈ యొక్క పదవిని మా యొక్క గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తానని, గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జిగా, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేసిన అనుభవం, ఇక్కడ ఉండే పరిచయాలు, ప్రతి ఒక్క కింద స్థాయి కార్యకర్తలతోటి, నాయకులతోటి అందరితో కూడా మమైకమై పనిచేసే అనుభవంతో వాళ్ళందరికీ మంచి పేరు తీసుకొస్తాను. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీదా రవిచంద్ర అయితేనేమి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూడా అనుభవమైన నాయకులు. వాళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు తీసుకొని తెలుగుదేశం పార్టీ మీద ప్రతిపక్షాలు చేసే విమర్శలను సమర్థంగా తిప్పికొడుతూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాకు గతంలో మా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అబ్దుల్ అజీర్ గారు వారు మాకు ఈ రోజు ఇచ్చిన సహాయ సహకారాలకి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మా మీద ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేయకుండా వారికి మంచి పేరు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి మా యొక్క శాసనసభ్యురాల్ని మళ్ళీ శాసనసభ్యులు అయ్యేదానికి తీవ్రంగా కృషి చేస్తూ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీ అన్ని మండలాల్లో అనేక స్థానిక సమస్యలని కైవసం చేసుకునే విధంగా మేము విభేదాలు ఏమి లేకుండా, ఇటువంటి విభేదాలు అందరం కలిసికట్టుగా పనిచేసి ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.